2 వారాల సీజ్ ఫైర్ ముగిసే సమయం రానే వచ్చింది. మరొక్క రోజు మాత్రమే సమయం మిగిలింది. ఈలోగా రెండో దఫా చర్చలు ఇస్లామాబాద్లో జరగడానికి అన్ని ప్రయత్నాలు చేసింది పాకిస్తాన్. కానీ ఇరాన్ చివరి నిమిషంలో మేము ఈ చర్చలకు సిద్ధంగా లేవు అంటూ చెప్పింది. దీంతో అసలు శాంతి కుదురుతుందా, ఈ పీస్ టాక్స్ అనేవి జరుగుతాయా అనే ప్రశ్న ఒకటైతే పాకిస్తాన్ చాలా తీవ్రంగా నిరుత్సాహపడినట్లుగా కనపడుతుంది. అయితే మొదటిసారి 21 గంటల పాటు చర్చించిన తర్వాత ఎలాంటి ఫలితం లేకుండానే ఇరు దేశాధినేతలు వెనుదిరిగారు, అటు ఇరాన్ ఇటు అమెరికా. అయితే ఖచ్చితంగా రెండోసారి గనక చర్చలకు కూర్చుంటే ఈ యుద్ధం ఇక్కడితో ఆగిపోతుంది, శాంతి కుదురుతుంది అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ యుద్ధాన్ని ఇలా ఆపాం మేమే, ఈ శాంతి చర్చలకు మేమే పురిగొల్పాం, శాంతిని మేమే నెలకొల్పాం అని చెప్పుకొని నోబెల్ శాంతి బహుమతిని సైతం ఎక్స్పెక్ట్ చేస్తుంది పాకిస్తాన్. అందుకోవాలని చాలా ఆరాటపడింది. తీరా చూస్తే ఇరాన్ మేము చర్చలకు సిద్ధంగా లేవని చెప్పడంతో ఇప్పుడు పాకిస్తాన్ నిరుత్సాహపడమే కాదు, అమెరికా సైతం ఏం చేయాలో అర్థం కాక గందరగోళంలో ఉంది. మరోవైపు యుద్ధం మరొకసారి ఎక్కడ తీవ్రతరం అవుతుందో, మరొకసారి ఎక్కడ ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లాల్సిన పరిస్థితి వస్తుందో అంటూ, ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతాయో అంటూ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే మొదటిసారి చర్చలకు వచ్చిన ఇరాన్ రెండోసారి మాత్రం ఎందుకు చర్చలకు రాలేదు? ఈ 2 వారాల సమయం సీజ్ ఫైర్కి ఇరు దేశాలు ఒప్పుకున్నప్పటికీ ఎందుకని ఈలోగా శాంతి చర్చలు ఫలించలేదు అనే ప్రశ్న ఖచ్చితంగా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అసలు ఈ 2 వారాల సమయం సోకాల్డ్ సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ నిజంగా ఆ దేశాలు శాంతిగానే ఉన్నాయా? కేవలం చర్చలు మాత్రమే ఫోకస్ చేశారా? కేవలం చర్చల మీద మాత్రమే ఫోకస్ చేశారా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి. సో బేసిక్గా అసలు ఇప్పుడు రెండోసారి చర్చలకు, మొదటిసారి చర్చలకు వచ్చినటువంటి ఇరాన్ రెండోసారి మాత్రం చర్చలకు ఎందుకు రానని చెప్తుంది. దానికి ప్రధానంగా 5 కారణాలు మనం ఇక్కడ చూడాలి. సో లెట్స్ టేక్ ఎ లుక్ వన్స్. ఆ కారణాలు ఏంటి అనేది 1 by 1 మనం చూస్తే, పీసీఆర్ అమెరికాపై అసలు నమ్మకం లేకపోవడమే సింపుల్గా చెప్పాలి. అంటే అమెరికా మాట మీద నిలబడడం లేదు, అసలు ఈ సోషల్ మీడియా గందరగోళం కాదు, పనికొచ్చే విషయాల మీద ఫోకస్ చేస్తే బెటర్ అని చెప్పేసి నిన్నగాక మొన్న ఇరాన్ చేసినటువంటి ఒక ప్రకటన మనం చూసాం. ఎందుకని? మొదటిసారి చర్చలు ఫలించలేదు అని చెప్పిన తర్వాత, సరే మొదటిసారి కాకపోయినా రెండోసారి అయినా సరే చర్చలు ఫలిస్తాయి, ఖచ్చితంగా శాంతి కుదురుతుందని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో మేము బ్లాకేడ్ ఎత్తివేయబోవడం లేదు అని చెప్పి అమెరికా ప్రకటించింది చర్చలు జరుగుతున్న సమయంలో కూడా. అదే చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ మరోవైపు లెబనాన్ మీద తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడింది. అలాగే ఆ హర్మూజ్ స్ట్రైట్ గుండా వచ్చేటువంటి యుద్ధ నౌకల్ని మేము రిస్ట్రిక్ట్ చేస్తాం బ్లాకేడ్ని కంటిన్యూ చేయడం ద్వారా అంటూ అమెరికా చెప్పడం, మరిన్ని దాడులకు పాల్పడడానికి సిద్ధం అవ్వడం, ఇరాన్ మీద ఇష్టం వచ్చినట్లుగా నోటికొచ్చినట్లుగా ట్రంప్ మాట్లాడడం. ఒకసారేమో వాళ్ళ దగ్గర యురేనియం మాకు ఇచ్చేస్తున్నారని చెప్తాడు, ఒకసారేమో అసలు టోల్ కూడా మేము ఒప్పుకోవడం లేదంటాడు, ఇంకోసారేమో టోల్ మేమిద్దరం కలిసి వసూలు చేస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇజ్రాయెల్ని కట్టడి చేయడంలో కూడా అమెరికా ఫెయిల్ అయింది. అలాగే న్యూక్లియర్ ప్లాన్కి సంబంధించి, ఈ ఒప్పందానికి సంబంధించి అమెరికా మీద ఇరాన్కి ఏమాత్రం నమ్మకం లేదు. ఎందుకు అన్నప్పుడు, గతంలో ఒకసారి ఇలాగే ఒప్పందం చేసుకొని ఆ ఒప్పందంలోంచి తప్పుకోవడంతో ఇరాన్ ఒంటరిదైపోయి చాలా తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే ఇరాన్ ప్రకటించింది అమెరికా మమ్మల్ని మోసం చేసింది అని. కాబట్టి రెండోసారి నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. మోరోవర్ ట్రంప్ రోజు చేస్తున్నటువంటి కామెంట్స్, సోషల్ మీడియాలో విచ్చలవిడిగా చాలా పిచ్చిగా చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఇరాన్ని మరింత ఇరిటేట్ చేస్తున్నాయి. కాబట్టి ఏ క్షణంలో ట్రంప్ ఎలా మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియని పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఇరాన్ భావించింది. మాకు నమ్మకం లేదు ట్రంప్ మీద అని చెప్పింది. నెక్స్ట్ చూద్దాం. ఆంక్షలు, ఆస్తుల్ని సీజ్ చేయడం మనందరికీ తెలిసిందే. అసలు ఈ చర్చలు అనే టాపిక్ వచ్చిన టైం నుంచి ఇరాన్ అడిగిన మొట్టమొదటిది కండిషన్, మా ఆస్తుల్ని రిలీజ్ చేయాలి, ఫ్రీజ్ అయినటువంటి మా ఆస్తులన్నీ మళ్ళీ మాకు రావాలి అని చెప్పింది. సుమారుగా 100 నుంచి 120 బిలియన్ డాలర్స్ ఆఫ్ అసెట్స్ వరల్డ్ వైడ్గా, ఇంక్లూడింగ్ ఇండియా,
ఆయా దేశాల్లో ఫ్రీజ్ అయి ఉన్నాయి. ఇండియా, దక్షిణ కొరియా, జపాన్, కొన్ని యూరోపియన్ కంట్రీస్, అలాగే యుఎస్, ఇలా అన్ని దేశాల్లోనూ ఇంక్లూడింగ్ పాకిస్తాన్, అన్ని దేశాల్లోనూ ఇరాన్కి సంబంధించిన ఆస్తులు, మరో ఇతర రకాల ప్రాపర్టీస్ అన్ని రకాలుగా సుమారుగా 100 నుంచి 120 బిలియన్ డాలర్స్ ఫ్రీజ్ అయి ఉన్నాయి. వాటిని రిలీజ్ చేయండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మా ఆర్థిక వ్యవస్థకి ఇది ఉపయోగపడుతుంది, కొంత దోహదపడుతుంది అని చెప్పి భావించింది. అట్ ది సేమ్ టైం ఇలాంటి ఒక కష్టకాలంలోంచి బయటపడాలి అంటే ఒక బూస్ట్ కావాలి మా ఆర్థిక వ్యవస్థకి అని చెప్పి ఇరాన్ భావించి వాటిని రిలీజ్ చేయండి అని చెప్పింది. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ ఆల్సో సెడ్ ఎస్, మేము రిలీజ్ చేస్తాం, మా ఆంక్షలను ఎత్తివేస్తామని చెప్పింది. తీరా చూస్తే ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాబట్టి ఇరాన్ ఈ చర్చల మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు. చర్చలకు రావాలంటే మాకు ఈ పని చేసి పెట్టండి అని చెప్పి అడిగింది. అండ్ 21 గంటల పాటు చర్చల్లో పాల్గొంది. ఆ తర్వాత కూడా కనీసం బేసిక్గా వాళ్ళు అడిగిన వాటి మీద యాక్షన్ మొదలవ్వకపోవడం అనేది ఇరాన్ నమ్మకం పోవడానికైనా, ఇరాన్ని మరింత ఇరిటేట్ చేయడానికైనా మరొక రీజన్ అని చెప్పాలి. అండ్ మోర్ ఆఫ్ ఆంక్షలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాల మీద ఏ దేశానికి సంబంధించైనా సరే తమకి నచ్చని దేశం మీద ఆంక్షల పేరుతో ఎంత దారుణంగా అమెరికా వేధిస్తుంది అనేది మనం చూసాం, ఇంక్లూడింగ్ ఇండియా. రష్యా విషయంలో ఆయిల్ కొనొద్దు అని చెప్పినప్పుడు ఇండియా వినలేదని ఇండియా మీద ఎన్ని రకాల శాంక్షన్స్ విధించిందో మనం చూసాం. అలాగే ఒకప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ కొంటున్నటువంటి ఇండియాని ఇరాన్ నుంచి కొనొద్దని చెప్పింది కూడా అమెరికానే. అట్ ది సేమ్ టైం ప్రపంచ దేశాలన్నింటినీ మేము కంట్రోల్ చేస్తామని చెప్పేసి, అంటే ఏ దేశాలతో ఏ దేశాలు వ్యాపారం చేయాలో, ఎవరి దగ్గర నుంచి ఆయిల్ కొనాలో, ఎవరి దగ్గర నుంచి గ్యాస్ కొనాలో మేము డిసైడ్ చేస్తామని చెప్పేసి, ఒకవేళ మాట వినకపోతే మీ మీద కూడా శాంక్షన్స్ వేస్తాం, మేము ఆంక్షలు విధిస్తాం అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ఇప్పుడు ఇరాన్తో వ్యాపారం చేస్తున్న దేశాల మీద, ముఖ్యంగా ఇరాన్ ఎక్కడెక్కడ అయితే అసెట్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కనెక్షన్స్ ఉన్నాయో అన్ని చోట్ల ఆంక్షలు విధించి వాళ్ళ ఆర్థిక మూలాలని దెబ్బ కొట్టాడు ట్రంప్. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఈ ఆంక్షలు ఇప్పటి నుంచి మొదలైనవి కాదు. 1979 నుంచి ఎప్పుడైతే అక్కడ ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడిందో, పూర్తిగా షా ప్రభుత్వం పోయి ఇస్లామిక్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి వరకు వైట్ రెవల్యూషన్ అని అమెరికాతో చాలా మంచి సంబంధాలు కలిగి ఉంది ఇరాన్. 1979 నుంచి మొదలైనటువంటి ఆంక్షలు ఇప్పటి వరకు 2026 వరకు కొనసాగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి కొత్త ఆంక్షలు పెడుతున్నారో తప్ప పాత వాటిని మాత్రం తీసివేయలేదు. సో మా మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేయండి, మాతో వ్యాపారం చేస్తున్న దేశాల మీద మీరు పెట్టిన ఆంక్షలు ఎత్తివేయండి, అట్ ది సేమ్ టైం మా ఆస్తుల్ని రిలీజ్ చేయండి అని చెప్పి ఇరాన్ అడిగింది. కానీ వాటి విషయంలో ఎలాంటి పురోగతి లేదు, దానికి సంబంధించిన ఏ చర్చ లేదు. ఒకవేళ చర్చించినా సరే చూద్దాం చేద్దాం అన్న ఒకే ఒక్క సమాధానం తప్ప అమెరికా నుంచి ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించకపోవడం మరొక పెద్ద కారణం ఇప్పుడు ఇరాన్ ఈ చర్చలకు ఒప్పుకోకపోవడానికి. అండ్ నెక్స్ట్ చూద్దాం, యురేనియం శుద్ధిపై యుఎస్ డిమాండ్స్. అసలు యుద్ధం మొదలవడానికి, యుద్ధం కొనసాగడానికి అతిపెద్ద కారణం ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యురేనియం. సుమారుగా 460 కిలోల 60% పైగా శుద్ధి చేసినటువంటి యురేనియం ఇరాన్ దగ్గర ఉంది అని గతంలో చర్చల సందర్భంగా ఇరానే అమెరికాకి చెప్పిందని అమెరికా బయట చెప్పడాన్ని మనం చూసాం. వాటితో సుమారుగా 11కు పైగా చాలా తీవ్రమైనటువంటి శక్తి కలిగిన న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయగలిగే కెపాసిటీ ఇరాన్ దగ్గర ఉంది అని కూడా చెప్పింది. ఒకవేళ కనుక ఈ 60% కనుక 90%కి రీచ్ అయింది అంటే ఇక ఇరాన్ని ఆపగలిగే శక్తి లేదు అని యుఎస్కి తెలుసు. కాబట్టి ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి గతం నుంచి కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా 1979 తర్వాత ఎప్పటి నుంచి అయితే యుఎస్ శాంక్షన్స్ మొదలు పెట్టడం చూసామో అప్పటి నుంచి కూడా ఇరాన్ విషయంలో ఈ న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేసుకునే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే రీసెంట్గా కూడా అమెరికా ప్రకటించింది యుద్ధం ఇక ఆగి కొంత సీజ్ ఫైర్ ఒప్పందం జరిగినప్పటి తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యురేనియంని మాకు అప్పగిస్తుంది ఇరాన్ అని చెప్పింది. కానీ ఇరాన్ ఆ మాట ఎక్కడ చెప్పలేదు. అట్ ది సేమ్ టైం అసలు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని పూర్తిగా ఆపివేయాలి అని చెప్పేసి ఫస్ట్ ఇరాన్కి ఒక రూల్ పెట్టింది యుఎస్. లేదు, ఈ కండిషన్కి మేము ఒప్పుకోమని చెప్పి ఇరాన్ చెప్పింది. సరే 20 ఏళ్ల పాటు ఆపండి అయితే అని చెప్పి అమెరికా చెప్పింది. లేదు, మహా అయితే 5 ఏళ్ల పాటు మేము ఆపగలుగుతామని చెప్పి తర్వాత ఇరాన్ చెప్పింది. లేదు ఇలా కుదరదు అని చెప్పి ఆ ఒక్క కారణం వల్ల మొదటి దఫా చర్చలు విఫలమయ్యాయి.
మిగతా అన్ని విషయాల్లో కొంచెం అటు ఇటుగా అయినా సరే ఒకరికొకరు అగ్రి అయ్యారు. కాకపోతే ఈ ఒక్క విషయంలో మాత్రం ఇరాన్, అమెరికా చాలా పట్టుదలగా ఉన్నాయి. ఒక ఇస్లామిక్ రాడికల్స్ దగ్గర ఇలాంటి భయంకరమైనటువంటి శక్తి ఉండడం ప్రపంచ దేశాలకి నష్టం, అమెరికాకి ఏదో ఒక రోజు డేంజర్ అని చెప్పేసి అమెరికా భావిస్తూ వస్తుంది. అఫ్కోర్స్ ఇంటర్నల్ రీజన్స్ ఆర్ డిఫరెంట్, బట్ బయట ప్రపంచానికి చెప్తున్న కారణం ఇదే. సో ఖచ్చితంగా వీళ్ళకి ఆ శక్తి ఉండకూడదు, వీళ్ళ దగ్గర ఉన్న యురేనియంని లాగేసుకోవాలి, ప్రపంచాన్ని దీనివల్ల నేను కాపాడాలి అని చెప్పేసి అమెరికా చెప్తుంది. బట్ దే ఆర్ ఫర్గెటింగ్ పాకిస్తాన్ ఇన్ఫ్యాక్ట్. సో ఈ విషయంలో ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, ఇరాక్ దాడి చేస్తుంది, మరికొన్ని దేశాల వల్ల మాకు థ్రెట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రేపు మమ్మల్ని మేము కాపాడుకోవాలన్నా, లేదంటే మా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలన్నా ఖచ్చితంగా మాకు ఇలాంటి శక్తి అవసరం, కాబట్టి మేము డెవలప్ చేసుకుంటాం, చేసి తీరుతాం అని చెప్పింది. అక్కడ యుద్ధం ఎస్కలేట్ అవ్వడానికి కారణమైంది. మిగతా అన్ని కారణాలతో పాటు దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్. సో ఓవరాల్గా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటి ఈ విషయంలో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే 5 ఏళ్ళు మాత్రం ఆగగలుగుతామని చెప్పి ఇరాన్ చెప్తుంటే 20 ఏళ్ల పాటు ఆగాలి అని చెప్పేసి అమెరికా చెప్తుంది. ఒకప్పుడు అసలు పూర్తిగా అసలు మీకు న్యూక్లియర్ ప్రోగ్రామే ఉండకూడదని చెప్పింది. బట్ ఆ విషయంలో ఒప్పుకోలేదు, ఇప్పుడు అక్కడితో ఆగిపోయింది. నెక్స్ట్, అంతర్గత రాజకీయ ఒత్తిడి. అఫ్కోర్స్ మనందరికీ తెలిసిందే, షా ప్రభుత్వాన్ని దించేసిన తర్వాత, ఖమేనీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ అక్కడ వచ్చిన తర్వాత షా వారసులందరూ ప్రపంచ దేశాలకి పారిపోయారు, వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయారు. ఇరాన్లో సైతం ఒక అంతర్గతంగా గందరగోళాన్ని సృష్టించడం కోసం అమెరికా ఆ అవకాశాన్ని వాడుకుంది. షా వారసులతో మాట్లాడి తిరిగి మీరు అక్కడ అధికారాన్ని చేపట్టడానికి మేము హెల్ప్ చేస్తామని చెప్పి ఇంటర్నల్గా ఇరాన్లో ఇప్పుడున్నటువంటి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడగట్టి మీరందరూ ఉద్యమం చేయండి, ప్రజలందరినీ రెచ్చగొట్టండి, మీ సామ్రాజ్యాన్ని మీరు నెలకొల్పుకోండి, ఫ్రీడమ్ని కాపాడుకోండి, అవసరమైతే మేము హెల్ప్ చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక జెన్జీ ఉద్యమం లాంటి ఒక ఉద్యమాన్ని అమెరికా నడిపింది. కానీ పూర్తి స్థాయిలో నడపడంలో ఫెయిల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ దే సప్లైడ్ సమ్ అమ్యునేషన్ ఆల్సో. ఇంటర్నల్గా మరింత రైవల్స్ని పెంచడానికి, రెవల్యూషన్ని మరింత పెంచి పెద్దది చేయడానికి. బట్ కాకపోతే అవన్నీ దారి మెళ్ళాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పటికే ఉన్నటువంటి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉండడం, వాళ్ళకి అమెరికా లాంటి దేశాల సపోర్ట్ ఉండడంతో ఇరాన్లో ఉన్నటువంటి రాజకీయాలను కంట్రోల్ చేయాలని అమెరికా భావిస్తూ వస్తుంది. దానికి తగ్గట్లుగా పావులు కదుపుతోంది. షా వారసుల్ని రంగంలోకి దించాలి, ఖమేనీ వంశాన్ని నాశనం చేసి షా వారసుల్ని అక్కడ కూర్చోబెట్టి తమ కంట్రోల్లోకి ఇరాన్ని తెచ్చుకోవాలి, తాము చెప్పినట్లుగా నడిచే వాళ్ళు అక్కడ ఉండాలి అనేది అమెరికా ప్లాన్గా మనకు కనిపిస్తుంది. బట్ ఇట్స్ ఫెయిల్డ్. మొత్తం మీద ఖమేనీ వారసులు అక్కడ కాపాడుకోగలిగారు, మోజ్తబా ఖమేనీ స్ట్రాంగ్గా నిలబడగలిగాడు. సో ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడిని ఎదుర్కోవాలి అని, ఆ ఒత్తిడి తగ్గించాలి అని ఇరాన్ రాజకీయాల్లో అమెరికా ఎలాంటి జోక్యం చేసుకోకూడదు, మా దారిని మమ్మల్ని వదిలేయాలి అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిమాండ్. బట్ అమెరికా ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ ఇన్ దట్ వే. దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్ ఇన్ దట్ వే. కాబట్టి ఇరాన్ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, లాస్ట్ భద్రతా పరిస్థితులు. ఇక ఎటు చూసినా ఇరాన్కి సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఓవైపు ఇరాక్ ఉంది, మరోవైపు చూస్తే ఇజ్రాయెల్ ఉంది, ఇక అమెరికా నుంచి కూడా థ్రెట్ ఉండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఇరాన్ని దెబ్బ కొట్టడానికి అన్ని రకాలుగా అమెరికా ఉన్న అవకాశాలను వాడుకుంటూ వస్తుంది. వాటితో పాటు ఇరాన్కి పక్కనే ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో అరబ్ దేశాల్లో మరీ ముఖ్యంగా అమెరికా తమ స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. సో వీటన్నిటిని తీసివేయాలి, మీ స్థావరాలన్నింటినీ, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సైనిక స్థావరాలను తొలగించాలని చాలా సందర్భాల్లో ఇరాన్ ప్రకటించింది. అలా తొలగించకపోవడంతోనే మేము ఆ దేశాల మీద దాడులు చేశాం, దుబాయ్, యుఏఈ లాంటి ప్రాంతాల మీద మేము దాడులు చేశామని చాలా సందర్భాల్లో ఇరాన్ చెప్పింది. వాటితో పాటుగా ఇజ్రాయెల్ని రెచ్చగొట్టొద్దు, ఇజ్రాయెల్కి ఎలాంటి సైనిక సపోర్ట్ని ఇవ్వద్దు అని చెప్పింది, ఆయుధాలు ఇవ్వద్దని చెప్పింది. కానీ ఇజ్రాయెల్కి పూర్తి స్థాయి మద్దతు ఇస్తూ వస్తుంది అమెరికా. సో ఇలా అన్ని రకాలుగా అంతర్గతంగా ఉన్నటువంటి రాజకీయాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా, చుట్టూ ఉన్నటువంటి శత్రువులకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా, అలాగే న్యూక్లియర్ ప్రోగ్రాం విషయంలో ఒత్తిడి చేయడం ద్వారా, రోజుకొక మాట మాట్లాడడం ద్వారా, ఇలా అన్ని రకాలుగా అన్ని విషయాల్లోనూ అమెరికాకి ఏమాత్రం స్టెబిలిటీ లేని కారణంగా,
2 వారాలు గడిచిపోయింది సీజ్ ఫైర్ మొదలయ్యి, కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క విషయంలో కూడా అమెరికా ఇరాన్కి కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయింది. దానివల్ల ఇరాన్ నమ్మలేకపోయింది అమెరికాని. సో దట్స్ వై వీఆర్ నాట్ రెడీ ఫర్ ఎనీ మోర్ పీస్ టాక్స్ అంటూ ఇరాన్ చెప్తుంది. అండ్ పాకిస్తాన్ ఈజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ నౌ. ఎందుకంటే ఈ పీస్ టాక్స్ని సక్సెస్ఫుల్ చేయాలి, ఎలాగైనా ప్రపంచం ముందు మా రెప్యుటేషన్ని మార్చుకోవాలి. ఉగ్రవాద దేశం కాదు ఇది, నాట్ ఎనీ మోర్. వీఆర్ పీస్ మాంగర్స్. అసలు ప్రపంచానికి పీస్ని మేమే తీసుకొస్తున్నామని చెప్పుకోవాలి. తద్వారా నోబెల్ శాంతి బహుమతి కూడా మా దేశానికి రావాలని చెప్పేసి పాకిస్తాన్ అత్యాశకు పోయింది. బికాజ్ ఇట్స్ నాట్ ఇన్ దేర్ రేంజ్. దే కాంట్ హ్యాండిల్. ఇన్ఫ్యాక్ట్ ఈ మాత్రం ఒక అవకాశం రావడమే చాలా గొప్ప అని చెప్పాలి. అది కుదరకపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ చాలా బాధపడుతుంది, నిరుత్సాహపడుతుంది. మరోవైపు యుఎస్ మరిన్ని పెద్ద ప్లాన్స్ చేస్తున్నట్లుగా కనపడుతుంది. అండ్ ఇరాన్ వాటన్నిటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నామని చెప్తుంది, విత్ ద సపోర్ట్ ఆఫ్ చైనా అండ్ రష్యా. వి ఆల్ నో దట్. సో వాట్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆఫ్టర్ టుమారో? 2 వారాల సీజ్ ఫైర్ టైం అయిపోయిన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది? మరొకసారి తీవ్రమైన యుద్ధాన్ని మనం చూడబోతున్నామా, లేకపోతే ట్రంప్ మరొకసారి శాంతి మంత్రాన్ని జపించి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వేని చూపించే అవకాశం ఉందా? వాట్ డూ యూ థింక్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.